we will conduct press meet. ఏం లేదు ఇవన్నీ మీరు కూడా అలాగ అడిగితే అలాగా ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏదున్నా మమ్మల్ని అడగండి, మేము కన్ఫర్మ్ చేస్తాం. ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే వీఆర్ ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా వీ సెండ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్స్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకో అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి, ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ ఇప్పుడు నేను చెప్తుందండి. దాని మీద మరి ఏం ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వి విల్ బుక్ కేసెస్. అడ్డదిడ్డంగా మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అన్ని కేసుల్లాగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చినాయి కదండి, ఆయన అక్కడ పడిపోయినట్టు. మేము మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి, మేము చూపిస్తే మీరు ఇన్వెస్టిగేషన్లో చూపిస్తాం. మీ సో వన్స్ క్లియర్ అర్థమైందండి. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రవీణ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా అసత్యాలు మాట్లాడొద్దు, పుకార్లు సృష్టించొద్దు అని చెప్తున్నారు పోలీసులు. ఒకవేళ ఎవరైనా అసత్యాలు ఈ కేసు విషయంలో చెప్పినా, పుకార్లు సృష్టించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ రాజ్బోడా మాత్రం ఇది హత్య అని చెప్తున్నారు. ఈ హత్యకు బీజేపీ పెద్దలు కారణమని చెప్తున్నారు. ప్రస్తుతం రాజ్బోడా ఆయన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీడియాకు, సోషల్ మీడియాకు అందుబాటులోకి వచ్చి ఆయన ఈ మాటలు చేస్తున్నారు. ఆయన ఆధారాలు మాత్రం పోలీసులకు ఇవ్వడం లేదు. నాకు రిలయబుల్ సోర్సెస్ ఉంది, ఆ సోర్సెస్ నుంచి నాకు సమాచారం వస్తుందని రాజ్బోడా చెప్తున్నారు. ఈ హత్యకు బీజేపీ పెద్దలే కుట్ర పన్నారని. ఈ నేపథ్యంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. సుమోటోగా ఈ కేసును నమోదు చేశారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, రాజ్బోడాపై నమోదైన కేసులు ఏంటి? ఇప్పుడు ఆయన మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, రాజ్బోడాపై నమోదైన కేసులు ఏంటి? రాజ్బోడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? నోటీసులు సర్వ్ చేయబోతున్నారా? ఇంకేదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? రోహిత్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసులో ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా మిస్టరీ వీడకపోవడంతో రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. రకరకాల మీడియా కథనాల్లో దీనిపై రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ ప్రధానంగా ముందు నుంచి కూడా ఎస్పీ ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే దీనిపై మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకోము, దీనిపై ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా వచ్చి ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇప్పటికే రాజానగరం పోలీసులు అయితే రాజానగరం పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిపై కేసు నమోదు చేసి అయినట్టుగా చెప్పుకొస్తున్నారు. మొదటగా చూసుకుంటే మాజీ ఎంపీ హర్ష కుమార్పై రాజానగరం పోలీసులు మొదటి నుంచి కూడా కేసు నమోదు చేశారు. అతన్ని అయితే ఏదైతే అతను చేసినటువంటి ఆ కామెంట్స్కి ఆధారాలు ఉంటే చూపించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. అదేవిధంగానే అలాగే పాస్టర్ అజయ్ కుమార్పై కూడా ఆ కేసు నమోదు చేశారు. అలాగే అజయ్పై కూడా ఇప్పటికే కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీకి చెందినటువంటి ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, అలాగే బెన్నీ ఎవరైతే ఉన్నారో పాస్టర్ బెన్నీపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే 4వ వ్యక్తిగా అయితే రాజానగరం పోలీసులు ఎవరైతే రాజు బోడా ఎవరైతే ఉన్నారో, సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను యుఎస్ఏలో ఉంటారు. అది మొన్నటి నుంచి కూడా గత సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్గా మారుతున్నారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థల్లో కూడా అతను డిబేట్లో పాల్గొంటూ కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది కూడా ఆ యొక్క పోలీసులు సుమోటోగా కేసు తీసుకున్నారు. సుమోటో కేసు నమోదు చేసి దీనిపై అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా రాజానగరం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో నారాయణమ్మ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తన మొదటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్పుకొస్తున్నారు, తన సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రకరకాలుగా అంటే దీనికి సంబంధించింది పక్క హత్య అంటూ కూడా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య. దీనికి ఏ విధంగా ప్లాన్ చేశారు, నమోదు చేసిన సెక్షన్లు ఏంటి? ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కేసు నమోదైంది. సో ఏం చేయబోతున్నారు? అంటే నోటీసులు ఫోన్ ద్వారా పంపించబోతూ ఉన్నారా? లేకపోతే ఆయన మొత్తం బీజేపీ పెద్దలు అమిత్ షా దగ్గర నుంచి ఆయన అనుమానాలు కాదు ఉన్నాయి, హత్య కారణం బీజేపీ పెద్దలే అంటూ ఉన్నారు కాబట్టి రాజ్బోడాని ఇక్కడ తీసుకుని రావడానికి ఏదైనా కఠిన సెక్షన్లు అందులో పెడుతూ ఉన్నారా?
ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైన బీజేపీ నాయకుల నుంచి అలాగే లోకల్గా ఉన్నటువంటి కూటమి నాయకులపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్పై కూడా ఈ రకంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగాను అలాగే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లన్నీ కూడా పోలీసులు ఇంకా బయట పెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళపై ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇంకా ఏమేమి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే సుమోటోగా ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే పలు సెక్షన్ల కింద ఏదైతే హర్ష కుమార్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఏ సెక్షన్లు పెట్టారో అదే సెక్షన్లో ఈతనం కూడా పెట్టి నమోదు చేసి ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి నోటీసులు మరి ఆయన ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఇప్పుడే రాజ్బోడాతో మాట్లాడడం. రాజ్బోడాతో ప్రకాష్ రాజ్బోడా కూడా ఏం చెప్తున్నారంటే నాకు కేసు డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీనిపైన రియాక్ట్ అవుతాను అని అంటున్నారు. ఇంతవరకు పోలీసులు నాకు ఏ విధమైన ఏ ఫార్మాట్లో కూడా నోటీసులు పంపించలేదు అండ్ ఏ మెసేజ్ కూడా పంపించలేదు. ఒకవేళ నాకు ఏమన్నా మెసేజ్ పంపిస్తే నేను దానిపైన రియాక్ట్ అవుతానని అని రాజ్బోడా అంటున్నారు. అదే ఇదే విషయం పోలీసులు కూడా ఇంకా ఎవరికి కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంటే సెక్షన్లు కావచ్చు అంటే వాళ్ళు ఎటువంటి సెక్షన్లు వేసేయని వాస్తవానికి అన్ని కూడా చెప్పాలి. కానీ కేవలం వాళ్ళపై కేసు నమోదైంది మాత్రమే పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా ఈ సెక్షన్లు ఏమైనా మారుస్తారా, లేదంటే ముందు ఈ యొక్క మతపరమైన అలాగే ఏదైతే రెచ్చగొట్టే ద్వారంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు అమలు చేస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు పలు అనుమానాలు మాత్రమే చెప్పుకొస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు రాజు ఎవరైతే ఉన్నో బోడా రాజు అయితే ఇంకా క్లియర్గా మొత్తం అన్నీ కూడా ఈ పక్కాగా సుపారీ గ్యాంగ్ యొక్క పని అంటూ కొంతమంది 4-5 దీంట్లో 5 ఉన్నారంటూ కూడా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. అలాగే హైదరాబాద్ ట్రక్ తీసుకుని ఈ విధంగా 2 ట్రక్కులతో పాటు ఒక కారు కూడా ఫాలో అవుతూ వచ్చారని ఇలా ఇటువంటి కథనాలు అయితే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మీ దగ్గరికి ఎలా వచ్చాయని కూడా మన ఆర్టీవీ స్టూడియోలో కూడా అడిగిన నేపథ్యంలో అతనైతే సమాధానం కేవలం నాకు వచ్చినది సమాచారం మాత్రమే అని చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపై పోలీసులు ఇంకా అతనితో మాట్లాడిన తర్వాత ఇంకా దీనిపై వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పుడు అయితే రాజానగరం పోలీసులు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో అయితే ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారని నిన్న కూడా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ విధమైనటువంటి కేసు ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, కేసులు ఏదైనా నమోదు చేస్తాం. ప్రస్తుతం కేసు ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే కీలకంగా కాబోతున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 కూడా అది వస్తేనే కానీ ఇది రాదని కూడా ఆయన కడాఖండిగా చెప్పుకొచ్చారు. ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొన్న ఇటీవల ఎవరైతే హోంమంత్రి అనిత కూడా ఇదే విషయాన్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది పోస్ట్ మార్టం అనేది 36 మనం కాల్ చేసాం. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కేసు గురించిన వివరాలు నాకు తెలియదు, నాకున్న సోర్సెస్ ప్రకారం నేను ఆ మాటలు మాట్లాడాను అంటున్నారు. రాజ్బోడాతో మాట్లాడదాం. రాజ్బోడా గారు నమస్తే అండి. రాజ్బోడా గారు, మీరు ప్రవీణ్ మరణానికి సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్లో మీపై కేసు నమోదైంది. నాకు ఇప్పటి వరకు ఎలాంటి కాపీ రాలేదు బ్రదర్. సో కాపీ వచ్చిన తర్వాత నేను దానికి చూసినాక కరెక్ట్గా రియాక్ట్ అవుతాను. ఓకే, అంటే మీకు